హరహర మహాదేవ్ అందరికీ. మనమైతే కాళహస్తికి వచ్చేసినాం. కాళహస్తిలో మనం స్టే ఎక్కడ, ఫుడ్ మనకి ఫ్రీగా ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ మనం గుడికి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ వీడియోలో. గుడి అయితే నేను ఇప్పుడు ఆఫ్టర్నూన్ కాబట్టి నైట్ వెళ్ళడానికి ట్రై చేస్తాను నేనైతే. ఇప్పుడైతే మనం ఫుడ్ అయితే నేను చూపిస్తా మీకు, ఎక్కడైతే మీరు ఫ్రీగా తినొచ్చు ఏంటి. ఇక్కడే మనకి భోజనం అనేది దొరుకుతుంది. శ్రీ స్వామివారి నిత్య అన్నదాన ప్రసాద భవనం. ఇది ఎగ్జాక్ట్లీ మనకి లెఫ్ట్ సైడ్, మతలబ్ ఏ గుడికి రైట్ సైడ్లో ఉంటుంది మనకి. చలో లోపలికి అయితే వెళ్దాం మనం. ఇక్కడ నేను ఫుడ్ తినేసి ఇక రూమ్కి అయితే వెళ్ళిపోయాను భయ్య. కొంచెంసేపు స్లీప్ అయితే వేసాను ఇట్లా. ఇక నేను సాయంత్రం లేసాను భయ్య. ఇప్పుడు సాయంత్రం దగ్గర దగ్గర 5:40 దాకా అవుతుంది భయ్య. ఇప్పుడే కొంచెం రెస్ట్ అయిపోయింది మనది. మనమైతే డార్మెటరీ మనం ఎక్కడ తీసుకున్నాం ఏంది అని చెప్పేసి చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాను కదా. డార్మెటరీ అయితే మనం వచ్చే దారిలోనే మనకి గ్రౌండ్ అనేది కనబడుతుంది భయ్య. అందరికీ ఈ గ్రౌండ్ అయితే కనబడుతుంది. ఈ గ్రౌండ్ ముంగటే మనకి ఇట్లుంటుంది భయ్య, ఫ్రీ డార్మెటరీ అని చెప్పేసి. వెనకాల కనబడుతుంది కదా ఫ్రీ డార్మెటరీ. మీకు ఏ రూట్ నుంచి వచ్చినా కానీ, ఇటు పక్కన రూట్ నుంచి వచ్చినా, ఇటు పక్కన నుంచి రూట్ నుంచి వచ్చినా కానీ పక్కా కనబడుతుంది భయ్య. ఇదైతే కనబడతాం అయితే ఖాయం. ఇది మొత్తము వచ్చి మీ ఆధార్ కార్డ్ అనేది ఇవ్వండి. ఒక రోజు అయితే మీకు పక్కా ఫ్రీ అయితే ఉంటుంది. తర్వాత అయితే నాకు తెలియదు భయ్య. ఇక తర్వాత డబ్బులు కట్టించుకుంటారో వాళ్ళు ఇంకెట్లనో తెలియదు. ఒక రోజు అయితే ప్రస్తుతానికి మీరు హాయిగా వచ్చి దర్శనం చేసుకోనికి మొత్తం అయితే ఫ్రీ. మీకు ఇక ఫుడ్ ఫ్రీ ఉంటుంది ఆడ. ఫుడ్ ఫ్రీ చూపించిన, స్టే ఫ్రీ ఉంది మొత్తము. ఇంకేం కావాలి భయ్య ఒక రోజు దర్శనానికే కదా. రండి చేసుకుందాం హాయిగా. మనం సాయంత్రం ఇంకొక 1.5 అవర్లో అయితే ఇక బయలుదేరదాము. అట్లనే దర్శనానికి వెళ్ళి మనము మళ్ళీ రిటర్న్ కూడా వచ్చేద్దాం మనం. చలో భయ్య, ఇప్పుడైతే మనం ఫ్రెష్ అయితే అయిపోయినాం. మన అకామిడేషన్లో ఫ్రెష్ అయిపోయి మనమైతే టెంపుల్కి అనేది వెళ్తాం జరుగుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయినా నేను టెంపుల్ ముందే ఉన్నాను. నేను టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపెడతా. ఇట్లా మనకి ఎంట్రన్స్ అనేది ఉంటుంది. సీదా లోపల కొట్టురు భయ. లోపలికి వెళ్తున్న దారిలో శ్రీ వరదరాజుల స్వామి వారి దేవస్థానం కూడా ఉంటుంది. అది కూడా విజిట్ చేయండి స్వామి. ఎవరన్నా ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. ఇవన్నీ మనకి పాత గుళ్ళు అయితే ఉంటాయి మనమైతే మెయిన్ గుడికి అయితే వెళ్ళి ముందు దర్శనం చేసుకుందాం. మనం రేపు టైం కూడా ఉంటుంది కదా, అప్పుడు వెళ్ళి మనం దర్శనం అయితే చేసుకుందాం ముందైతే. ముందటి నుంచి టెంపుల్ వ్యూ అయితే చూడండి భయ్య, మస్తు ఉంది. టెంపుల్ వ్యూ అయితే నెంబర్ 1 భయ్య. ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్పింది అయితే మనకి ఎప్పుడో కాలం నుంచి మనకి ఇక్కడ పూజించడం అనేది జరుగుతుంది. స్వామివారు మనకి ఎట్లా దొరికారు ఏంటి, ఎక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అయింది ఏంది నేను చెప్తాను మీకు. స్టే ట్యూన్ బాయ్. స్వామివారు ఈ బావిలో అయితే దొరికారు. ఈ బావిలో అయితే కనుక్కోవటం అనేది జరిగింది. బావిలో ఎవరు చెవిటి ఒక ఆయన, ఇంకా గుడ్డి ఆయన ఒక ఆయన బావిలో నుంచి నీళ్లు తోడుతుంటే స్వామివారికి గాయమయ్యి ఇట్లా రక్తం రావడం అనేది జరిగిందంట. అప్పటి నుంచి వాళ్ళిద్దరికీ చెవిటి గుడ్డి ఇద్దరికీ పోయినాయంట. అప్పటి నుంచి స్వామివారిని అయితే పూజించడం అనేది జరుగుతుంది ఇక్కడ భయ్యా. ఈ గుడిలో అంట మామూలుగా ఉండదు భయ్యా. లోపల స్వామి కొన్ని ఇయర్స్కి ఇట్లా పెరుగుతూ ఉంటాడంట భయ్యా. వచ్చి చూడండి, అందరు దర్శనం చేసుకోండి. లోపలికైతే ఫోన్స్, మొబైల్స్ అట్లాంటి ఏమి ఎలక్ట్రానిక్స్ ఏమి లేవు. జాగ్రత్త భయ్యా, లోపల పెనాల్టీ కూడా పడవచ్చు. ఇప్పుడే క్లాక్ రూమ్లో అయితే అడుగుతాం అనేది జరిగింది. ఫోన్స్ అయితే లోపలనే తీసుకుంటారు మీకు. ఇక్కడ 100 రూపీస్ దర్శనం ఉంది అండ్ 150 రూపీస్ దర్శనం కూడా ఉంది. 150 రూపీస్ దర్శనం అనేది టికెట్ ఇక్కడ తీసుకోవచ్చు భయ్య. ఇక్కడ ఎవరు అడిగినా చెప్తారు మీకు.
మొబైల్ అనేది ఇక్కడే పెట్టి మనమైతే బయలుదేరదాం భయ్య. మొబైల్కి అయితే 10 రూపాయలు ఛార్జ్ చేయొచ్చు మహా అంటే. చూస్తున్నారు కదా భయ్య, బావిలో నుంచి స్వామివారు ఈ రకంగా దర్శనం అయితే ఇస్తున్నారు. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇప్పుడే మన దర్శనం అనేది కూడా అయిపోయింది. స్వామివారు మామూలుగా లేరు, అద్భుతంగా దర్శనం అయితే అయ్యింది. మనకి ఫ్రీ దర్శనం అద్భుతంగా అయింది స్వామి. ఎవరైనా వచ్చినా కానీ ఫ్రీ దర్శనం చేసుకోండి. 99%. ఒక 1% అయితే మీరు 100 రూపీస్ టికెట్ తీసుకుని అయితే వెళ్ళొచ్చు. చలో ఈ వ్యూ అయితే చూపెడతాం, మీకు టెంపుల్ వ్యూ చూపెడతాం. చూడండి అటు సైడ్కి వెళ్ళి. ఇక ఇక్కడైతే చూడండి భయ్య, మన వ్యూ అయితే ఎట్లుందో బయట నుంచి. అండ్ పక్కన నేను మన శివయ్య గుడి అయితే చూసేసాను భయ్య నేను. ఇక బయట నుంచి ఇట్లా వీడియో తీసి లోపలికి వెళ్ళి ఈ నంది విగ్రహం అయితే చూడండి భయ్య ఎంత ఎత్తుందో. మామూలుగా అయితే లేదు. అందరు ఫోటోలు అయితే తీసుకుంటున్నారు. ఈ వినాయకుడు అండ్ ఈ ఇట్లా విగ్రహాలు అయితే పెట్టారు భయ్య. ఇక్కడ కొంచెం అట్రాక్టివ్గా అయితే ఉంది. చాలామంది వచ్చి మనకి ఫోటోలు వీడియోలు అనేది తీసుకుంటున్నారు. నేను దర్శనం కూడా చేసుకున్నాను భయ్య లోపల. కాకపోతే లోపల మనకి కొద్దిగా భయం వేసింది వీడియో తీయాలంటే. అందుకనే లోపల అయితే వీడియో తీయలేదు భయ్య. మన బసవయ్య దర్శనం ఆఖరిగా చేసుకుని నేనైతే ఎండ్ చేశాను భయ్య. ఈ వీడియో మీకు అయితే నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫటాఫట కొట్టుర్రి.